జూబ్లీస్ లో గెలిస్తేనే పార్టీకి భవిష్యత్తు, ఇది చెప్పిండా? వాళ్ళు రాసుకుంది వేరే ఉంది, ఈ దరిద్రుడు రాసేది వేరే ఉంది. ఇప్పుడు నేను వాళ్ళు రాసేది చూపిస్తాను. పార్టీకి భవిష్యత్తు అనగా ఇప్పుడు వీళ్ళేం రాశారు, దగాకోరు కాంగ్రెస్ ను గల్లా బట్టి నిలదీయాలి, జూబ్లీస్ లో బీఆర్ఎస్ విజయం ఎప్పుడో ఖాయమైంది, తేల్చాల్సింది మెజారిటీని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇప్పుడు దీనికి దానికి ఎంత తేడా ఉందా? అందుకే వాడు బ్రోకర్ అంట. నేను అందుకే ఆ పేపర్ నడిపించేటప్పుడు బ్రోకర్, వెలుగు పత్రిక నడిపించే బ్రోకర్ గాడు ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడు, దగాకోరు కాంగ్రెస్ ను గల్లా బట్టి అడగాలని చెప్పేసి అంటున్నాడు. ప్రజలు ఏమంటారు? రైతు బంధు రాట్లే, రుణమాఫీ రాట్లే, పెన్షన్ రాట్లే, కరెంటు రాట్లే, నీళ్లు రాట్లే, ప్రజలకు పథకాలు రాట్లే, పైసలు రాట్లే, అభివృద్ధి జరగట్లే, ఆదాయం వస్తుంది, అప్పులు పెరుగుతున్నాయి, కుప్ప అవుతుంది, కానీ ఏ పని జరగలేదు, పైసలు ఎక్కడ పోతున్నాయి అర్థం. రాత్రిళ్ళు మాయల పక్కీరు వస్తుంది, పైసలు ఎత్తకపోతుంది, తెలంగాణ నిధులు మొత్తం ఢిల్లీకి దోషి పెడతాడు అని చెప్పేసి చర్చ జరుగుతుంది. అందుకే కేసీఆర్ నిన్న వాళ్ళ పార్టీ కార్యకర్తలతో, ఇప్పుడు మాగంటి సునీత గారితో వీళ్ళందరి సమస్యలు నిన్న సమావేశం ఏర్పాటు చేసి జూబ్లీస్ లో ఎట్లా గెలవాలి, ఏ రకంగా డిఫెన్స్ లోకి నెట్టాలి, గెలవడం ఖాయమంట. ఇంకో చిన్న విషయం ఇక్కడ, జూబ్లీస్ లో బీఆర్ఎస్ విజయం ఎప్పుడో ఖాయమైంది, కానీ తేల్చాల్సింది మెజారిటీ విషయంలోనే మేము ఉన్నాం, మా గెలుపు అనేది నల్లేరు మీద నడకనే అనేది వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఇంకా ఒక విషయం ఇక్కడ చెప్పాలి, నిన్నమారు దాకా సల్మాన్ ఖాన్ HYC అని ఒక అకౌంట్ చెప్పిన, 90 లక్షల మంది ఫాలోవర్, ఇన్స్టాగ్రామ్ లో 90 లక్షల మంది ఫాలోవర్ తో నేను అకౌంట్ ఉంటుంది. ముస్లిం సమాజ వర్గం ఇండిపెండెంట్ గా నిన్నమన్నా మరి ఏం రాజకీయం జరిగింది, ఏం అంటారు చాణక్య నీతి జరిగిందో నాకు తెలియదు, కానీ ఈ హైదరాబాద్ HYC అనే అకౌంట్ నుంచి అయితే సల్మాన్ ఖాన్ అనే వ్యక్తి ఉండో దాని వ్యవస్థాపకుడు. సో ఆయన నిన్న బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. ఇది ఊహించని మలుపు. ఈయన ఓట్ల శాతం దాదాపు 20,000 ఓట్ల పైసలకు ఇండిపెండెంట్ గా సొంతంగా ఆయన చరిష్మా పేరు మీద వచ్చే ఓట్లున్నాయి. ఆ 20,000 బీఆర్ఎస్ పార్టీకి యాడ్ అయినాయి. అంటే ఎంఐఎం పార్టీకి ఆల్టర్నేట్ గా ఎదుగుతున్నాడు ఆయన. అట్లాంటి తరుణంలో మరి బీఆర్ఎస్ దూకిండు. ఇది ఆయన రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటారు. మరి ఎవరు సలహా ఇచ్చిరో ఏందో కానీ బీఆర్ఎస్కి అయితే ప్లస్ అయింది. ఇక్కడ బీఆర్ఎస్ కు ఇంకా 4 ఓట్లు పెరిగినాయి, ముస్లింల ఓట్లు. ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ కి సపోర్ట్ ఇచ్చిన ఎంఐఎం దేకట్లే. ఇంకా నన్ను అడిగితే ఎంఐఎం కంటే ఈ అబ్బాయికి ఇంకెక్కువ మంచి ఫోకస్ ఉంది, ఈయనకి ఎక్కువ ఎడ్జిగా అనిపిస్తుంది ముస్లింల ఓట్లలో. సో ఎందుకంటే మనోడు నిజాయితీగా పోరాటం చేస్తానని ఒక టాపిక్ ఉన్నది. సో ఏది ఏమైనా బీఆర్ఎస్ పట్ల ఈయన గారి జాయినింగ్ తో ఇంకింత ఊపందుకున్నది. తెలంగాణ భవన్లో గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరుతున్న HYC వ్యవస్థాపకుడు మైనార్టీ నేత సల్మాన్ ఖాన్. కారు కావాలన్నా బేకార్ కాంగ్రెస్ కావాలన్నా, కారు కావాలన్నా బేకార్ కాంగ్రెస్ కావాలన్నా, జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కారు బుల్డోజర్ మధ్య పోటీ, పైన బడేబాయ్ ఇక్కడ చోటేబాయ్ మైనార్టీలకు దగా చేస్తారు, లేక మోకాయిస్తే ప్రజలకు దోకా చేసిన కాంగ్రెస్. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మైనార్టీలకు న్యాయం జరిగింది. షాదీ ముబారకు రంజాన్ తోఫా ఇచ్చిన ఘనత కేసీఆర్దే. 22 నెలల్లో రేవంత్ రెడ్డి ముస్లింలకు చేసిందేమి లేదు. ధ్వజమెత్తిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ లోకి HYC వ్యవస్థాపకుడు సల్మాన్ ఖాన్. సో వాళ్ళు ప్రచారం చేస్తారు. ఈయన రావడం అనేది అసలు జూబ్లీస్ అసెంబ్లీలో ఒక సంచలనమైన మార్పు. మరి నామినేషన్ అన్న విత్డ్రా చేసుకుండా తెలియదు, లేదంటే చేసుకున్నా ఈ రోజు లాస్ట్ డేట్ ఉంది విత్డ్రాకు. సో మనోడు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడంతో 20,000 ఓట్లు యాడ్ అయినాయి బీఆర్ఎస్ పార్టీకి. సో ఇది ఊహించని మలుపు కాంగ్రెస్ లో అంటారుగా, ఈ జూబ్లీస్ లో ఊహించని మలుపు. మరి ఏం జరిగింది, ఏం సంప్రదింపులు చేసి ఏం ఆఫర్ చేసినా మనకు తెలియదు. అంటే నెక్స్ట్ గవర్నమెంట్ లో మరి మనకి ఎమ్మెల్యే టికెట్ ఏమైనా ఇస్తా అని చెప్పారా డౌట్. ఇంకా 130 మంది నామినేషన్ రిజెక్ట్ చేశాడ. జూబ్లీస్ లో 81 మంది అభ్యర్థులకి ఆమోదం లభించింది. కాంగ్రెస్ కు లబ్ధి చేకూరడానికి తమ నామినేషన్లు తిరస్కరించారంటూ 6వ రోజు ఆ బాధితులు ఆందోళన చేశారు. నామినేషన్ల తిరస్కరణపై కోర్టుకు వెళ్తామని ప్రకటన చేశారు. 130 మంది నామినేషన్లు తిరస్కరించేశారట. ఇంకా రేవంత్ దోపిడీ పాలనతో రాష్ట్రం ఇప్పటికే గుల్లయింది.
10 ఏళ్ళు పస్తులుండి కాపాడితే 2 ఏళ్లలోనే నాశనం చేశాడు. బుల్డోజర్లను పంపి పేదలకు నిల్వ నీడ లేకుండా చేస్తున్నారు. కాంగ్రెస్ ఓడించి ప్రజలు తమ గౌరవాన్ని కాపాడుకుంటారు. జూబ్లీస్ లో మాగంటి సునీత గోపీనాథ్ గెలుపు పక్క. ప్రతి నేత పట్టుదలతో చిత్తశుద్ధితో మనసు పెట్టి పనిచేయాలి. ఇంటింటికి వెళ్లి ప్రమాదకర పరిస్థితులను విడమర్చి చెప్పాలట. రాష్ట్రంలోని దుష్ట పాలనను వివరించి భారీ మెజార్టీ తేవాలి. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కె చంద్రశేఖరరావు ధీమా. జూబ్లీస్ ఉప ఎన్నికలు అనుసరించాలన్న వ్యూహాలు, ఎత్తుగడలు, కార్యాచరణపై శ్రేణులకు అధినేత దిశానిర్దేశం చేసిండు. నిన్న ఇది కార్యక్రమం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా సమాచారం. మరి అయినట్టుంది. సో నిన్ననే రాసింది ఈ వార్త. సో కేసీఆర్ అనే వ్యక్తి ఒక ఉప్పెన సృష్టించబోతుండే రేపు జూబ్లీస్. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి దెబ్బ కొడితే ఏ రకంగా ఉంటుందో రాజకీయం చూసినాం. సో కేసీఆర్ కి చూపించినాం కూడా ప్రజలంగా. సో ఈ రోజు రేపు జూబ్లీస్ లో రాబోయే ఓటమితోని ఈ రాష్ట్రంలో ప్రజలకు పథకాలు వస్తాయి, 4 పైసలు వస్తాయి, 4 పనులు జరుగుతాయి. లేదు ఒకవేళ జూబ్లీస్ లో కేసీఆర్ వ్యూహం ఏమైనా కింది మీదికై, బీఆర్ఎస్ పార్టీ ఏమైనా కింది మీదికై, బీజేపీకి మిగతా పార్టీకి అవకాశం లేదు. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే ఫైట్ జరుగుతుంది. సో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే, కర్మగాలి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఈ రాష్ట్రంలో రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్, కరెంటు రాదు, నీళ్లు రాదు, ఇక కేసీఆర్ చెప్పిందే జరుగుతుంది. సో ఇప్పుడు దేకులెంగే పాటలు వినిపిస్తాయి. జూబ్లీస్ లో దేకులెంగ్ అనే పాట వినిపిస్తుంది. మరి కేసీఆర్ అభిమానులు, ఈ రాష్ట్రంలో ఎవరైతే కాంగ్రెస్ చేత మోసపోయిన ప్రజలు, ఈ ట్రిపుల్ ఆర్ బాధితులు, నిరుద్యోగులు, ఇదంతా సబ్బండ వర్గాలు ఏకమై ఇలా కాంగ్రెస్ పార్టీ పైన విరుచుకపడతారు. మరి చాలా రోజుల తర్వాత కేసీఆర్ ముఖం కూడా మనకు కనిపిస్తుంది. సో కొంచెం తెల్లగా అంటే కనిపిస్తుందిగా మనిషి. తెల్ల కాదా? నాకైతే తెల్ల కొడతాను. కొంచెం రంగు మా ఫామ్ హౌస్ నీళ్ళు పడ్డాయి ముసలాయనకు, మంచిగా ఇంటి జర. సో ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీ మాత్రం విజయడంకా మోగిస్తా అన్న ధీమాలో ఉన్నది. మీ గెలుసుడు పక్క. నేను చూస్తున్నా ఓన్లీ మెజార్టీ. ఎంత మెజార్టీతో గెలవాలి, ఎంత మెజార్టీతో గెలిచి కేసీఆర్కి గిఫ్ట్ ఇవ్వాలి. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తారు తెలుసా? రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టి ఈయన ఏమన్నాడు, ఏం చేస్తారు, ఏం తప్పు చేస్తారు, ఏం లంగా పనులు చేస్తారు అన్నీ చెక్ చేయమని చెప్పి మా అన్నాడు. ఇప్పుడు ఏం లేదు, కాళేశ్వరం కూలిపోయింది, కాళేశ్వరం కాలిపోయింది, ఫోన్ ట్యాపింగ్ చేసారు, మంది పిల్లమ్మ వల్ల ఫోన్ విన్నారు, ఫార్ములా ఈ రేస్ కేసు, లేదంటే కేసీఆర్ లంగా, కేసీఆర్ దొంగ, అప్పులు చేసిండు, కుప్ప చేసిండు, ఇది తప్ప ఇంకా ఇంకోటి చెప్పడానికి లేదు, అవకాశమే లేదు. అదే ముత్కుడు, అదే పాపాల పుట్ట, అదే నూరప్పలు మాటలు మాట్లాడతాడు. కానీ సబ్జెక్ట్ పట్టుకొని ఇది తప్పు జరిగింది, ఇది మంచి జరిగింది, ఈ తప్పు చేసినాం అని ఒప్పుకునే ప్రయత్నం చేయరు. ఈ కిరాతకులు వాళ్ళని నచ్చినట్టు రాసుకుంటారు. ఈ కిరాతకులు జూబీసీలో పార్టీకి భవిష్యత్తు కష్టమని అన్నారు. సిగ్గి శరం ఉన్నది మీకు. వాళ్ళు ఉచ్చ ఓపిస్తారు కాంగ్రెస్ పార్టీకి జూబీసీలో. మీరు ఇంకా వాళ్ళకంటే 10 రెట్లు ఎంకున్నారు ప్రచారంలో. వాళ్ళు దూసుకెళ్తారు ప్రచారంలో, సిగ్గు ఎగ్గు లేకుండా ఇట్లా రాతలు రాస్తారు. చక్కదనంగా నడిచే బీఆర్ఎస్ సర్కారును పోడగొట్టుకున్నామని జనం బాధపడుతున్నారు. ఉప ఎన్నికల్లో మనల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. 10 ఏళ్ళు పస్తులుండి పైసా కూడబెట్టినాం. ఇప్పుడు ఆర్థిక వృద్ధిలో తెలంగాణ వెనుకబడిందని రిపోర్ట్లు వస్తుంటే కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయని బీఆర్ఎస్ చీఫ్ చెప్పిండు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో 3 గంటల పాటు సన్నాహక సమావేశం ఏర్పాటు చేసిన నేతలను పలకరిస్తూ ఉత్సాహంగా కనిపించిన కేసీఆర్. సో మనిషి స్ట్రాంగ్ అయ్యిండు. కళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి, రాష్ట్రం అధపాతాలను పోతా ఉంటే 10 ఏళ్ళు పస్తులుండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినా అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడతాం. ప్రధానంగా హైదరాబాద్ డెవలప్ చేశాం. హైదరాబాద్ అంటే జూబ్లీస్ కూడా ఒకటన్నట్టుగా. సో మరి ఇప్పుడు జూబ్లీస్ ప్రజలకు రేవంత్ రెడ్డి ఫోకస్ నచ్చుతుందా, కేసీఆర్ ఫోకస్ నచ్చుతుందా? రేవంత్ రెడ్డి సైడ్ ప్రజలు ఉంటారా, కేసీఆర్ సైడ్ ఉంటారా? మరి రేవంత్ రెడ్డి ఏం చేసిండు, కేసీఆర్ ఏం చేసిండు? 22 నెలలకి వెళ్ళి ఎన్ని అప్పులు తెచ్చిండు, ఆయన 10 ఏళ్ళలో ఆయన అప్పులు తెప్పించాడు. ఈయన తెచ్చిన అప్పులకు ఏం పని చేసిండు, ఆయన తెచ్చిన పనులకు ఏం పని చేసిండు, ఇవన్నీ లెక్కలు తేలుస్తారు. తెలిసి బండబూతులు ఎదురు సోషల్ మీడియాలో కావాలంటే మీరు కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు కూడా అది పరిస్థితి. ఇది మేజర్గా కనిపిస్తా ఉన్న వార్త. ఇంక మరి మా రేవంత్ అన్న చిలక పలుకులు ఉంటాయి.